హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటన ఎందుకు, పలు ఆలయాలు సందర్శన చేయడానికి కారణాలేంటి, ఆధ్యాత్మిక పర్యటన వెనుక వ్యూహం ఇదేనా? దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట ఆయన కుమారుడు అఖీరానందన్, టీటీడీ మెంబర్ ఆనంద్ సాయి ఉన్నారు. 4 రోజుల పాటు 11 ఆలయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. దేవాలయాలు దర్శించుకోవడానికి దీక్షా వస్త్రాలు ధరించి పలు ఆలయాలు దర్శించుకోనున్నారు. ఆలయాల నుండి వచ్చిన విరాళాలు గాని ఎవరు లాభాలు అడగకూడదని, అటు తిరుమలలో కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం దురదృష్టకరమన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, కుంచేశ్వర స్వామి ఆలయం, స్వామి మలైన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శిస్తారని పవన్ కళ్యాణ్ అనుచరులు చెబుతున్నారు. సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తొలి విడతలో భాగంగా 5 రోజులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పర్యటించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు 2 రోజుల్లో పర్యటన ముగించే అవకాశం కనిపిస్తోందని సమాచారం. అసలు పవన్ కళ్యాణ్ టూర్ వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా బీజేపీ తరపున హిందుత్వవాదాన్ని బలంగా వినిపించేందుకు ఆయన ఈ టూర్ చేస్తున్నారనే చర్చ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలలో ఎన్డీఏ తరపున సత్తా చాటాలని పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.